పార్టీ నాయకులు మాత్రమే గుత్తాధిపత్యం పెత్తానం చెలాయిస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ప్రజలు కూడా మీరిచ్చిన ఏ ఒక్క హామీలో నెరవేర్చలే. మేము గతంలో మంజూరు చేసిన వాటిని కూడా మీరు పూర్తి చేయలే. మరికల్లో బ్రిడ్జ్ గురించి చెప్పినారు. అదేవిధంగా మానవ చెక్ డ్యామ్ అయితే ఈ రోజు ఎప్పుడు నీళ్లుండి అదొక చిన్న టూరిజం ప్లేస్ గా తయారైంది. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఏం చెప్తాడు? కేసీఆర్ గారిని చెప్తారు. అదే వ్యక్తి కేసీఆర్ గారిని 2018 ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు? కేసీఆర్ గారు దేవుడు అని చెప్పిండా లేదా? 9 సంవత్సరాల 6 నెలలు ఇదే పార్టీలో ఉన్నారు కదా, ప్రభుత్వంలో మీరు భాగస్వాములే కదా. మరి ప్రభుత్వంలో భాగస్వాములైన మీరు మరి ఆనాడు ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అడగలేదని చెప్తా ఉన్నాను. మీకు అవకాశం లేక ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి ఆనాడు వైఎస్ఆర్ గారిని పొగిడి రేవంత్ రెడ్డిని తిట్టినారు. తర్వాత కేసీఆర్ గారిని పొగిడి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని తిట్టిండు, కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. మరి ఈ రోజు మీ పదవి కోసం, మీ స్వలాభం కోసం మరి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ కేసీఆర్ గారిని తిడుతా ఉన్నారు. మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదు, కేసీఆర్ గారు ఏం చేయలేదు. మరి పెద్దకొత్తపల్లి మండలానికి సంబంధించిన రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరి ఎవరు చేసిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరు చేసిండ్రు? మేము గతంలో మండలానికి సంబంధించినటువంటి బాచారం హై లెవెల్ కెనాల్ సర్వేకు మంజూరు చేయించి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇప్పిస్తే సంవత్సరంన్నర కాలమైనా దానికి సంబంధించినటువంటి ఊసు కానీ ఎత్తని పరిస్థితి. ఆ 4-5 గ్రామాలకు శాశ్వతంగా నీళ్లు వస్తాయి, రైతాంగానికి ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రభుత్వంతో సర్వే చేయించి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధం చేసి దానికి అనుమతులు ఇప్పిస్తే మరి మీరు సంవత్సరంన్నర అయింది. ప్రభుత్వం పనిచేసేది 60 నెలలు, ఎన్నికల్లో 18 నెలలు అయిపోయింది. 18 నెలలకే మమ్మల్ని అంటారా అంటే పుణ్యకాలం 30%. లాస్ట్ ఇయర్ మొత్తం ఎవరు మాట ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుంది అనేది లాస్ట్ సంవత్సరం గురించి మీకు అందరికీ తెలుసు. సుమారు 30 నెలలు, సుమారు 30% కాలం అయిపోయింది. మరి ఇంకేం చేస్తారా? మీరు అడిగితే కేసులు పెట్టిస్తారు, అంతే కదా.